సత్యరెడ్డి బి సత్యరెడ్డి. సత్యరెడ్డి గారు, మీకు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా ఉందో, నచ్చిందా లేదా? మాకు నచ్చింది కాబట్టి మేము పీచ్లోకి మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాం. మాకు పరిపాలన అంతా బాగానే ఉందండి. ఆయన వల్ల మాకేం డంకా లేదు. ఆడవాళ్ళకి అమ్మఒడి వేసాడు, పిల్లల్ని చదివించాడు. దేనికైనా చెప్పుకోవడానికి మంచితనంగానే గుర్తెట్టుకొని ఓటు వేయమని చెప్తున్నాడు అంతే. ప్రెజెంట్ నేను డబ్బులు ఇచ్చాను చేశాను కదా, మీకు ప్రెజెంట్ ఎక్కడైతే ఈ పరిణామంలో ఎలా జరుగుతుందో ఇదంతా మంచిగా అనిపిస్తేనే నాకు అయ్యండి. మిమ్మల్ని మేము ప్రోత్సాహం చేస్తలేదని ఆయన చెప్పి మాట్లాడి. అంటే ఈసారి కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేస్తున్నారు, మీరు ఓటేసి గెలిపిస్తారా? గెలిపిస్తాం తప్పకుండా. అన్ని విధాలుగా మీకు బాగుంది? అన్ని విధాలుగా మేము చేస్తామండి. వాలంటీర్ వ్యవస్థ మీద అభిప్రాయం? వాలంటరీ అభిప్రాయం అయితే ఏ ఇబ్బంది ఏం లేదండి. ఇంటింటికి వచ్చి అన్ని పొదుపులు కూడా బాగానే చూస్తున్నారు. ఇంటింటికి వచ్చి ఆడవాళ్ళకి పింఛన్ గించిన టైం టు టైం అంతా మెయింటెనెన్స్ బాగానే ఉంది. దీంట్లో విషయంలో మట్టుకు పొరపాటు ఏమి లేదండి. అన్ని విధాలుగా బాగుందండి. మధుసూదన్ రెడ్డి అండి. అన్న, మీకు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందని, అంతా బాగుందా, నచ్చిందా లేదా? ఆయన పరిపాలన అయితే బాగానే చేసుకెళ్తున్నారండి. ఏంటంటే డబ్బులు లేని సమయంలో ఖజానాలోని కరోనాను తట్టుకొని ఈ పరిపాలన సాగించడం ఒక అనుభవం ఉన్న నాయకుడికే కష్టం. అలాంటిది అనుభవం లేని నాయకుడైనా చాలా బాగా ప్రజలు ఇబ్బంది పడకుండా నడిపించారు. కొంతమంది ఏంటంటే ఉంటారు కదా, అందరూ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు అయితే ఉండరు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు ఇది బట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ వ్యక్తి ఎలా నడిపాడు, ఎంత కష్ట సమయాలు అనేది మనం గుర్తించాలి. అలా అని చెప్పి అపోజిషన్ కూడా వాళ్ళని మేము ఇంకో రకంగా అనట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇతను చేసింది ఎంత ఉందో కూడా వాళ్ళు గమనించాలి. మొత్తం ఏమీ చేయట్లేదు అనేది అలా అనకూడదు. అలాగా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఏదైనా విమర్శించి కన్నా ఎవరు వంతు వాళ్ళు సహాయం చేస్తే ప్రజల దృష్టిలో ఉంటారు. నాయకుల లక్షణం అది. ఎవరు అయినా సరే నాయకత్వం అయిందాం అనుకున్న వాళ్ళు వాళ్ళ వంతు ప్రజలకి ఏదో చెయ్యాలి. విమర్శల వల్ల ఎవరికి కలిసి వచ్చేది ఏమి ఉండదు. చేస్తే ఆటోమేటిక్గా జనం గుర్తిస్తారు. కార్పొరేటర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు కూడా ఆ వ్యక్తి మంచోడా కాదా, పర్వాలేదు అనుకున్న వాడికి అవకాశం ఇస్తారు. అందరికీ ఎవరు కదా. ఎందుకంటే ఎంతోమంది ట్రై చేస్తారు. జనాలకి తెలియాల, తెలిస్తేనే కదా ఏదైనా చేస్తారు. తెలియకుండా ఎవరు ఏది చేయరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కష్ట సమయంలో కూడా ఆయన బాగానే నడిపించుకొని వచ్చారు. అంటే ఈసారి కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఓటేసి గెలిపిస్తారా? లాస్ట్ టైమే సునీల్ గారు పార్టీ మారడం వల్ల వంగగీత గారు అవకాశం తీసుకున్నారు. యాక్చువల్ అయితే లాస్ట్ టైము గెలుపు సునీల్ గారిదే. వ్యక్తిపరంగా సునీల్ గారు చాలా మంచి వ్యక్తి. అంటే రాజకీయ పరంగా కాదు, వ్యక్తిపరంగా కూడా ఎవరికైనా సహకారం అందించాలన్నా ఏదైనా సహాయం చేయాలన్నా సరే మంచి వ్యక్తి సునీల్ గారు. ఆ విషయంలో ఆయన చెప్పుకోదగ్గ వ్యక్తి. మీకు అన్ని విధాలుగా బాగుందండి. గవర్నమెంట్ బాగుంటుందండి. ఎందుకంటే ఎంపీ వస్తే బాగుంటుందండి. ఆయన మామూలుగా కూడా హెల్త్ మనిషి సునీల్ గారు. మా కాకినాడకి అయితే చంద్రశేఖర్ గారు, ఆయన ఏదన్నా సహాయం కోసం ఎవరైనా వెళ్తే ఆన్ ది స్పాట్ లో కూర్చోబెట్టి అవతల వ్యక్తికి ఫోన్ చేసి మీరు ఇక వెళ్ళొచ్చు, మీ పని అయినట్టే అని చెప్పి భరోసా ఇస్తారు. సరే ఏదో మాట చెప్పారు కదా అనుకుంటే తీరా వెళ్ళేటప్పటికి మనకు ఆ పని అయ్యి ఉంటుంది. హ్యాపీ కదా. అందువల్ల చంద్రశేఖర్ గారు అనగానే చాలా మంది అభిమానిస్తారు. సునీల్ గారు కూడా వెళ్తున్న వ్యక్తి, చేసి పెడతారు ఏదైనా కార్యక్రమం. టోటల్గా మరి వైసీపీ గవర్నమెంట్ అయితే పర్వాలా, మీకు అన్ని విధాలుగా బాగానే ఉందండి. మరి ఎందుకంటే ఫుల్ ప్లెడ్జెడ్గా ఎవరిని కూడా మనం తృప్తిపరచలేం. ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా ఎవరైనా సరే ఉన్నందులో అయితే ప్రజెంట్ ఈయన బాగానే ఉంది. కనవ నాయకులు అంటారా, వాళ్ళు ఏం ప్రజెంట్ అయితే ఏమి చేయకుండా లేదు చెప్తున్నారు. ఏదైనా చెయ్యాలి, ముందు ప్రజలకి ఏమైనా చెయ్యాలి. చేసి వాళ్ళు ఏదైనా చెప్తే వీడు చేశారా బాబు పలానా విధంగా, అందువల్ల వీడికి మనం సపోర్ట్ చేయొచ్చు అని అనుకుంటారు జనాలు. జగన్ గారు కరోనాలో బాగా చేశారు. మీ మీడియా వాళ్ళకి కూడా తెలిసిన విషయం.
మరి తర్వాత ఖజానా అన్ని పెద్దగా విధాలు లేకపోయినా పెట్టారు. నడిపించుకొని వచ్చారు. కష్టపడి చేశారు కాబట్టి దాన్ని బట్టి ఆయనకి ఓకే మనందరం మద్దతు వెళ్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరన్నా? నా పేరు మురళి అమ్మ. మురళి గారు, మీకు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న? బాగుందా, నచ్చిందా లేదా? ఉన్నాయంటే అన్ని పథకాలు బాగా ఇస్తున్నాడమ్మా. ఆ, పరిపాలన అయితే చాలా బాగుంది ఆయన పరిపాలన. ఆ, మళ్ళీ ఆయన వచ్చినా మాకు బాగానే ఉంటది. ఆ, ఇంటికి బియ్యం వస్తున్నాయి. ఆ, నేను ఎకరాన్ని నాకు పింఛన్ ఇస్తున్నారు. ఆ, ఆ ఇంటికి కూడా వస్తున్నాయి. అన్న ఇంకొకటి నాకు ఎకరాలు బండి అడుగుతున్నా, బండి అడిగినా మాకు బేగా పని అవుతలేదు, అయిపోయింది అంటున్నారు. ఏదంటే బండికి వెళ్తే ఎక్కడైనా ఆఫీస్కి ఇంకా అయిపోయిందండి వచ్చే సంవత్సరం అంటున్నారు. ఇప్పుడు ఈ సైకిల్ మీద నేను వ్యాపారం చేసుకున్నాను, ఫ్రూట్స్ వ్యాపారం. ఏదైనా లోన్ ఇచ్చేలాగంటే పర్లేదు మాకు. మా ఎకరాంలో కూడా లోన్ ఇచ్చేలాగా వచ్చి జగన్ గారి పరిపాలన వస్తే మళ్ళీ మాకు అలాగే ఇస్తుంటే. వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం అన్ని తెచ్చేస్తున్నారా? మా వాలంటీర్ అయితే పర్లేదు, చాలా బాగా చేస్తున్నారు. వాలంటీర్ కూడా చాలా బాగా చేస్తారు. మా వాలంటీర్ అయితే ప్రతిదీ మాకు కంపల్సరీ చెప్తుంది. అదే అదే విధంగా మళ్ళీ మీకు అన్ని సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయి. ఏదన్నా ఏది లేదు, అన్ని అందుతున్నాయి. ఈసారి కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేద్దాం అనుకున్నారు, మీరు ఓటేసి గెలిపిస్తారా? ఓటేస్తాం, జగన్కే వేస్తాను. మొత్తంగా చెప్తున్నాను, జగన్కే మళ్ళీ వేస్తాను. ఓకే, అది. థ్యాంక్ యూ. Please subscribe .news.